హాయ్ అండి. ఇది నిన్నటిది వ్లాగ్. మొన్న అస్సలు ఓపిక లేకుండే నాకు. అసలు ఒంట్లో బాలేదనమాట. అయితే నిన్న పొద్దున్నే ఇంకా వంట అయితే మెల్లగా లేసినా అనమాట. దందకేం పోము గదా! చాతనైతలేదు. మా ఆయన ఒక్కడే పోతాడులే అనుకున్నా. లేదు లేదు ఇద్దరం కలిసి పోదాం. నాకు కాదు దా పోదాం అంటే ఇంక పప్పమ్మకి గూడా ఎగ్జామ్ ఉందనమాట. ఇంగ నేనేమో పొంగనాలు చేద్దామనేసి కొంచెం దోస పిండి ఉంటే దాంట్లో క్యారెట్ కోసేస్తున్నా. ఇంకా చట్నీకి గూడా కొబ్బరి కట్ చేసేస్తున్నా అనమాట. అయితే మా పప్పేమనేమో డ్యాడీ దింపడా నన్ను ఎగ్జామ్‌కి. నేను ఒక్కదాన్ని పోతే నాకు భయమైతది. ఫస్ట్ డే గదా! సెంటర్ ఎట్లుంటదో ఏమో అని ఆమె భయం పడుతుంది. మా ఆయననేమో వచ్చేసి పాప పోదాం దని అనంగానే ఇంగ పిండి, ఇంకా చట్నీ గూడా రుద్దకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నువ్వైతే మంచిగా పోయి ఎగ్జామ్ రాయి ఏం గాదులే. మీ బాబాయ్ అయితే దింపుతాడు గదా! అని చెప్పినా అనమాట. ఆహా! అని ఏడుస్తా ఉంది. అస్సలు ఎంత నచ్చజెప్పినా ఇంటలేదు. ఇంకా ఆల్ ద బెస్ట్ చెప్తే గూడా అసలు చెయ్యి తీసుకోలేదనమాట. ఇంకా నేనైతే ఇంటికొచ్చిన. వచ్చేసరికి ఏం వండకుండా పోయినా గదా! అన్నమైతే పొయ్యి మీద పెట్టేసి బెండకాయ కూర అయితే చేస్తున్నా అనమాట. ఇంగ వండేసిన కానీ పప్పమ్మ వచ్చేవరకి నాకు అస్సలు ఓపిక లేదనమాట. ఎగ్జామ్ ఎట్లా రాసిందో ఏమో అనుకుంటూనే కూర్చున్నా. ఫుల్ నవ్వుకుంటూ వచ్చేసిందనమాట. ఇంకా మంచిగా రాసిన ఎగ్జాము సెంటర్ అంటే అందరు స్ట్రిక్టే ఉన్నారంట గానీ దానికి చదువుకున్నవన్నీ వచ్చేసినాయి అనమాట. మంచిగా అయ్యో! రాత్రంతా ఎగురుడు గాదు. నేను అన్ని ఎగ్జామ్స్ ఇట్లనే రాయాలి అని. మీరైతే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో